టమాటా బజ్జీ, వెజిటేబుల్ టమాటా బజ్జీ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అండి. మనకు కావాల్సిన పదార్థాలు: జింజర్ గార్లిక్ పేస్ట్, బఠానీ, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆల్ వెజిటేబుల్స్, క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, ఇవన్నీ వేసి ఆల్ వెజిటేబుల్స్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. తర్వాత వచ్చేసి నెయ్యి, ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి. ఇది సేమియాను బొంబాయి రవ్వ అంటే సన్న రవ్వ అంటారు, సుజీ రవ్వ అంటారు కదా, అది దాన్ని కలిపి మిక్స్ చేసి చేస్తున్నానండి. నేను ఇప్పుడు వరకు వీడియో చేయలేదంటే అది కారణం ఏంటంటే నాకు కొంచెం కుదరలేదు. అది కాకుండా మాకు సబ్స్క్రైబ్ రావట్లేదు సరిగ్గా. చూస్తున్నారు కానీ మాకు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. నేను ఇప్పుడు చేస్తున్నాను, కొంచెం చూడండి. చూసి మాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి, మీ అభిప్రాయాలు ఏంటో మాకు తెలపండి. థ్యాంక్ యూ. స్టవ్ గీచుకుంటున్నామండి. స్టవ్ గీచుకున్నాం, కడాయి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ తర్వాత నెయ్యి ఒక టీ స్పూన్ నెయ్యి అండి. దీంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నాను. కొంచెం వేగాలి. నేను కొంచెం 2 మిరియాలు కూడా వేసాను. ఏంటంటే నాకు కొంచెం ఇష్టం మిరియాలంటే, దానికి 2 మిరియాలు కూడా వేసాను. చెప్పటంటున్నాయండి. ఇప్పుడు మనకి ఇదండి ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్ వేస్తున్నామండి. ఒకేసారి వేసేయండి, అన్నీ ఉడికిపోతాయి, మగ్గిపోతాయి. ఎండుమిర్చి స్కిప్ చేస్తానండి, మీకు కావాలంటే వేసుకోండి. నేను ఎందుకంటే మీకు పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి ఎండుమిర్చి నేను స్కిప్ చేస్తాను. నాకు అవసరం లేదు ఎండుమిర్చి. కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇంట్లో కొంచెం సాల్ట్ కావాలండి. సాల్ట్ మగ్గుద్దండి తొందరగా. కొంచెం వేగాలి. కొంచెం వేగాలి. టమాటా ఉడికిపోద్ది, ఏం ప్రాబ్లం లేదు. టమాటా ఉడికిపోద్ది. ఒక్క టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే, లేకపోతే స్కిప్ చేసుకోండి. అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసుకోండి. ఇంకా బాగా చూడండి. పసుపు, కొంచెం కారం, లైట్గా కారం అండి. ఇది మసాలా ఉప్మా కాబట్టి కొంచెం కారం వేసుకోండి. కొంచెం కలిపేయండి. ఇట్లా కలిపేసేసి ఉడికిపోయింది. దీంట్లో వాటర్ పోసుకున్నాం. దానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. నేను 4 గ్లాస్ తీసుకుంటాను. 4 and 5 గ్లాసు. సేమ్ అవన్నీ ఉడికిపోయినాయండి, బాయిల్ అయిపోయినాయి. ఈ సేమియా దీంట్లో వేసేద్దాం. సేమియా దీంట్లో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత, ఇది ఉడకాలండి. సేమియా ఉడికిన తర్వాత సుజీ రవ్వ వేద్దాం. కొంచెం ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత ఒక 2 minutes రవ్వ. ఇవన్నీ వేయించి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ. అట్లా కలిపేస్తే టేస్టీగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. మనకి సేమియా తక్కువైనా కూడా ఇట్లా వేసుకొని చేసుకోవచ్చు అని కొంచెం నెయ్యి వేద్దామండి. కొంచెం ఇట్లా వేసేసి కలిపేసేసారనుకోండి, మీకు అంటుకోదు. ఫ్రై చేసేసి దీని మీద కొంచెం కొత్తిమీర
కొత్తిమీర అట్లా జల్లేది. ఓకే, అయిపో వస్తుందండి. కొంచెం పెద్ద అమ్మ అవుతుంది అంతేనండి. ఇంకా మొదలు పెట్టేయండి. పెద్ద అమ్మ ఇంత అయిపోయింది. కొంచెం మరీ ఈ ఇదిగా ఉండకుండా కొంచెం లూజ్గా ఉంటుంది. ఏం పర్వాలేదు, పిల్లలు తింటారు, శుభ్రంగా అరిగిపోద్ది. ఇదిగోండి ఇది ఐటమ్ సూపర్గా ఉంటుందండి. తిని చూడండి. నెయ్యి వేసి చేసాం కాబట్టి నెయ్యి వేసుకుంటే కంపల్సరీ బాగుంటుంది. ఇదిగోండి ఆఫ్ చేసేసాను, నేను తీసేస్తున్నాను. సేమియా టొమాటో వెజిటేబుల్ బాత్ మీకు ఈ రెసిపీ మీకు చూపించాను ఆల్రెడీ. ఇది చాలా సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టచ్చు. చాలా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.